దేహమే దేవాలయో ప్రోక్త. వేరే దేవాలయం ఏమీ లేదు. దీన్ని దేవాలయం చేసుకో. దీన్ని తీసుకెళ్లి ఆ గోడల మధ్యలో కూర్చోబెడితే ఏమొస్తుంది? మాంసాహారం తినకుండా ముందు దీన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి ఎలా అవుతుందంటే తినడం ఆపేయడం, నాన్ వెజ్. ఆ జన్మ నుంచి వచ్చాం కదా, మళ్ళీ ఆ జన్మలో పొందినటువంటి మనల్ని మనమే చంపు తింటున్నాం జంతువుల్ని. మాంసాహారం చాలా పాపభూయిష్టమైనది. ఆ మాంసంలో ఉండేటువంటి నెగటివిటీ, జంతువు యొక్క కణాలు, జంతువు యొక్క భావాలు, జంతువు యొక్క దుఃఖము, జంతువు యొక్క ప్రాణ భయం అవన్నీ మళ్ళీ మనని ఎదగనీయకుండా మనుషులు మానవ మృగాలులాగా తయారవుతున్నారు. మృగమే. ఆ మృగ లక్షణాలు ఎలా ఉంటాయి? సింహం లక్షణం ఏంటి? సాధు జంతువులను చంపేస్తుంది. మరి ఈ మర్డర్లు, ఈ కిడ్నాప్లు, ఈ రేపులు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు దాంట్లోకి రాలేక ఆ జంతు జన్మ యొక్క గుణాలు, జంతు మాంసం తింటూ ఆ క్రూరత్వాన్ని పెంచుకుంటూ ఉంటే ఎలా డెవలప్ అవుతారు? అసలు చేయవలసిన పని ముందు జంతు మాంసం. ఇది మాంసంతో కూడుకున్నటువంటి శరీరం కాబట్టి ఇంకొక మాంసాన్ని ఇందులో వేయకూడదు. గత జన్మ కర్మానుసారం రోగ పీడ్యతే అన్నాడు సాయిబాబా. గత జన్మ కర్మ అన్నారు. నువ్వు ఏం చేస్తే కర్మ వచ్చింది? ఒక మనిషిని చంపుకోండి, ఒక మనుషులు ఏమన్నా పడండి, నోరు లేని ఆ జీవాలని చంపటం వల్ల కర్మ ఏర్పడుతుందని మనకి ఎవడో చెప్పాల. భజన కొట్టుకో, దేవుణ్ణి తలుచుకో, అభిషేకాలు చేయి, పూజలు చేయి, వ్రతాలు చేయి, యజ్ఞాలు చేయి, యాగాలు చేయి అన్నారు. కానీ బుద్ధుడులా వచ్చి ఎక్కడ బలి ఇవ్వవద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? మళ్ళీ ఇంతమంది ఎన్ని సంస్థలు ఉన్నాయో నాకు తెలియదు. తెలియకుండా నేను మాట్లాడకూడదు. కానీ నాకు తెలిసి నేను పుట్టి పెరిగిన తర్వాత మాంసం తినొద్దు అని చెప్పింది ఒక బ్రహ్మర్షి పత్రిజీ మాత్రమే. నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలా, నాన్ వెజ్ తినొద్దు, ఇంకొకళ్ళని తిననివ్వద్దు. అదొకటి చెయ్యి చాలు. నువ్వు అది ఎప్పుడైతే ఆపేశావో లోపల ఉండే అణుపరమాణువులన్నీ కూడా తమలో ఉన్నటువంటి నైర్మల్యాన్ని బయటకు వదులుతాయి. ఇటు నుంచి రావట్లా. అంటే దానికి ఆ మాంసం యొక్క బలాన్ని రక్తంలో కానీ, ఆ సెల్స్‌లో కానీ తింటూ ఉంటే వెళుతూ ఉంది. నువ్వు ఆపేసావు. ఆపేయగానే ఇవేం చేస్తాయి? మళ్ళీ వాటి కోసం ఎదురు చూస్తాయి. కానీ అవి రాలేదు. అప్పుడేం చేస్తాయి? తమలో ఉండే మలినాన్ని రిలీజ్ చేసేస్తాయి. దిస్ ఈజ్ స్పిరిచువల్ సైన్స్. ప్రతి ఒక్కదానికి ఒక సైన్స్ ఉంది.